గిరివరధారి. గట్టిగా పలకండి. యశోనందన జన రామ యమునా తీరావనచారి. జయ రాధా మాధవ కుంజ విహారీ. గోపీ జనవల్లభా గిరివరధారి. యశోదనందన వ్రజ జన రాగమో. యమునా తీరావనచారి. యమునా తీరావనచారి. జయ రాధా మాధవ కుంజ విహారీ. గోపీ జనవల్లభా గిరివరధారి. యశోదనందన వ్రజ జన రాగమో. యమునా తీరావనచారి. యమునా తీరావనచారి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరవరిద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరవరిద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద గదాధర శ్రీవాసవి గౌరవరిద. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna,
Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Jaya Prabhupada Jaya Prabhupada Sisi Gauranitai ki jai Srila Prabhupada ki jai Gaur Premanande Gaura హరే కృష్ణ. ఇప్పుడు సర్దుకోండి భక్తులు, కొత్త వాళ్ళు ఎలాగో ఈ పక్క కూర్చోలేరు, సర్దుకోండి ఇటువైపుకి అందరూ సర్దుకోవాలి, చేపలు ఉన్నంత వరకు సర్దుకోండి. హరే Hare Krishna. హరే కృష్ణ. So Bhagavad Gita have basically there is 5 topics. భగవద్గీతలో 5 అంశాల గురించి చర్చ ఉంటుంది. Ishvara, Jiva, Prakriti, Kala and Karma. ఇక్కడ వచ్చేసి ఈశ్వర, జీవ, కాల, ప్రకృతి, కర్మ. Ishvara, Jiva, Prakriti, Kala and Karma. Ishvara, Jiva, Prakriti, Kala are eternal. ఈశ్వర, జీవ, కాల, ప్రకృతి ఇవి శాశ్వతమైనవి. The karma is temporary. కర్మ తాత్కాలికం. Srila Prabhupada say, if your karma is very heavy and you cannot bring your karma here, you can bring here.
ఈ కర్మ చాలా భారీగా బరువుగా ఉందనుకో, చేతిలో మొయ్యలేనంత, అప్పుడు తల మీద మొయ్యాల్సి ఉంటుంది. If after some time you feel that that is very heavy to bring here, you can bring here తల మీద పెట్టుకొని చాలా భారం అనిపిస్తే భుజం మీద మార్చుకుంటావు, or here. ఇంకొక భుజం పైకి మార్చుకుంటావు. But you must to bring that. మొత్తానికైతే నువ్వు దూరం అయితే చేసుకోలేవు, Have no other chance. వేరే మార్గం లేదు. So what is the solution? మరి ఏంటి పరిష్కారం? The solution is to reduce the karma. అదే పరిష్కారం ఏంటంటే కర్మ పరిమాణాన్ని తగ్గించుకోవడమే. By devotional activities, we reduce the karma. అది ఎలా అంటే భక్తియుక్త కార్యకలాపాల ద్వారా కర్మ తగ్గుముఖం పడుతుంది. And we bring karma from other, maybe many other existence. మన కర్మ గత జన్మలు ఎన్నెన్నో జన్మలది మోసుకొని వస్తున్నాం. So for that people suffering reactions. కర్మ ఉంది కనుకనే ఆ కర్మ ఫలితము దుఃఖం అనుభవిస్తున్నాం. Someone born with good karma, కొంతమంది మంచి కర్మతో జన్మిస్తారు, yeah, but it's also temporary. అది కూడా తాత్కాలికమే. It's like one credit. ఇది ఒక ధనం సంపాదించినట్లు. You get one credit from the bank and you feel, wow, rich, much money. బ్యాంకు నుంచి కొంచెం ధనము రుణం తీసుకున్నావు, రుణం తీసుకొని బాగా సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నావు, బాగా అనిపిస్తుంది. But after you have to pay. అయితే తర్వాత మళ్ళీ కట్టాలి కదా దానికి. And that is like that. It's like credit, the good karma. పుణ్యకర్మ అనేది బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లు. So there is activities, different activities. Karma, akarma, vikarma. కర్మ, అకర్మ, వికర్మ అని 3 రకాలుగా ఉంటాయి కార్యకలాపాలు. Karma is fruitive activities. కర్మ You do అంటే something and you get కర్మ reaction. అంటే ఫలం ఆశించి చేసేటువంటిది. Akarma is what we do now here. ఇక్కడ మనం ఏదైతే ప్రస్తుతం చేస్తున్నామో ఇది అకర్మ అంటారు. Chanting, reading Bhagavatam, కీర్తన చేయటము, భగవద్గీత చదవటము, hear about Krishna. కృష్ణుడి గురించి వినటము, That is akarma. ఇదంతా కూడా అకర్మ. By this activity we reduce the karma. ఈ కార్యకలాపాల ద్వారా మన కర్మ తగ్గుముఖం పడుతుంది. And vikarma is activities, sinful activities. వికర్మ అంటే పాపకర్మ అని అర్థం. For that we follow 4 principles. వాటి నుంచి బయటపడడానికి మనం 4 నియమాలు పాటిస్తాం. By these 4 principles we become human being. ఈ 4 నియమాలు పాటిస్తేనే మానవుడని పిలువబడతాడు. Without principles, the man is like animal. ఈ 4 నియమాలు పాటించకుంటే మానవుడు జంతువుతో సమానం. The animal cannot follow principle. జంతువుకు ఎటువంటి నియమాలు ఉండవు. Without principle and regulation, life, spiritual life, is completely imaginary. విధి విధానాలు నియమాలు లేనటువంటి ఆధ్యాత్మిక జీవితం కేవలము కల్పన మాత్రమే. Covered by Maya, many people say, oh, I am okay, I believe in God, I am okay. కొంతమంది మాయ ప్రభావం వల్ల చెప్తుంటారు, నేను భక్తి చేస్తున్నాను, దేవుడు అంటే నాకు విశ్వాసం ఉంది. But if he don't follow any principle or regulation, this spiritual life is imaginary. అయితే ఆ విధంగా చెప్తారు. విధి విధానాలు అనుసరించకుండా ఉంటే వాళ్ళు ఊహించుకునేటువంటి ఆధ్యాత్మిక జీవితం అది కల్పన మాత్రమే. So karma, akarma and vikarma, this is the 3 activities. కాబట్టి కర్మ, అకర్మ, వికర్మ 3 రకాలుగా ఉంటాయి కార్యకలాపాలు. And because mind is active, even when we sleep, the mind work. మనం
So there is always activity. మనసు ఎల్లప్పుడూ చురుకుగానే ఉంటుంది. మనం నిద్రిస్తున్నప్పటికీ మనసు కార్యకలాపాలు కొనసాగుతూనే ఉంటాయి. So when the living entity have one human form, have big responsibility. ఎప్పుడైతే జీవాత్మకి మానవ శరీరం లభించిందో చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. Have duties. చాలా విధులు ఉన్నాయి. Yeah. The first duty is spiritual. మొట్టమొదటి బాధ్యత విధి ఏంటంటే ఆధ్యాత్మికం. In Kali Yuga, many people don't know. కలియుగంలో చాలా మందికి ఈ విషయం తెలియదు. The first duty is spiritual. మొట్టమొదటి బాధ్యత మానవుడికి ఆధ్యాత్మికం. The second duty is familiar. రెండో తర్వాత వచ్చేటువంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు. And the third duty is social. మూడవ బాధ్యత సమాజం పట్ల ఉంటుంది. So many people understand the law of karma, more or less understand. కర్మ సిద్ధాంతాన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు, దాదాపు కొంచెం అటు ఇటుగాను. And then follow some information from Vedic scripture. వైదిక శాస్త్రాల నుంచి కొంత సమాచారం ఉంటుంది వాళ్ళకు కర్మ గురించి. So then try to do charity. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, దానాలు చేయటము. And that is very nice. అది అవసరం తప్పకుండా. You do charity, very nice. ఆ విధంగా దానం ఇవ్వడం చాలా మంచిది. Yeah. Also, Buddhist people, Christian people, Muslim people, in the scripture there is charities. బుద్ధులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, మహమ్మదీయులు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి మత గ్రంథాలలో దానము నిర్దేశించబడి ఉంది. So by charity you perform very good karma. ఈ విధంగా దానం ఇవ్వడం వల్ల పుణ్యకర్మను సంపాదించుకుంటావు. Yeah. You give $100 million to construct one hospital. ఒక ఆసుపత్రి నిర్మాణానికి నువ్వు ₹1,00,00,000 ఇచ్చావు అనుకోండి. And everybody clap their hands. Very good man, very good. అందరూ నిన్ను ప్రశంసిస్తారు, చాలా మంచి వ్యక్తి తను అని. The next life he will get this $100 million back. అయితే By any way. తర్వాత జన్మలో ఆ ₹1,00,00,000 ఏదైతే ఆసుపత్రికి దానం ఇచ్చాడో ఇతనికి తర్వాత జన్మలో ఆ ₹1,00,00,000 తిరిగి వస్తుంది తన చేతికి. So it's not perfect business. ఇది అంత సరైనటువంటి కార్యం కాదు ఇది. Because you generate good karma, but you cannot go back to Vaikuntha with good karma. పుణ్యకర్మ సంపాదించినంత మాత్రాన నువ్వు వైకుంఠం వెళ్తావా అంటే వెళ్ళలేవు. You can go in the spiritual world. In the spiritual world you can go only without karma. నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళాలంటే కర్మ శూన్యం చేసుకోవాలి. So for this, Srila Prabhupada say, the best charity is to give knowledge. కాబట్టి శ్రీల ప్రభుపాద ఏం చెప్పారంటే నువ్వు దానం ఇవ్వాలనుకుంటే ఉత్తమమైన దానం జ్ఞానం ఇవ్వు. This is the solution. ఇది పరిష్కారం. Because if people get information about karma, vikarma, bhakti yoga, then get information and after put in activity this information. ఈ విధంగా జ్ఞానం మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల కర్మ, వికర్మ, అకర్మ అనేటువంటి తెలుస్తుంది. ఎటువంటివి చేయాలి, ఎటువంటివి చేయకూడదని తెలుసుకొని దాన్ని ఆచరణలో పెడతారు. So many people in Kali Yuga in the world, they don't know anything about karma, vikarma. ప్రస్తుతము ప్రపంచం మొత్తం మీద చూస్తే చాలా మంది ప్రజలకి ఈ కర్మ, అకర్మ, వికర్మ అనేది తెలియదు. So then think about eating, sleeping, meeting and defile himself. 4 విషయాలు బాగా తెలుసు అందరికీ: ఆహారం, నిద్ర, మైథునం, శరీర రక్షణ. But the dog also do that.
ఈ కుక్కకు కూడా తెలుసు ఈ విషయాలు. Any animal do that. ప్రతి జంతువుకు తెలుసు ఈ విషయాలు. So there is different material level of consciousness. భౌతికం కూడా వివిధ రకాల స్థాయిల్లో ఉంటుంది చైతన్యం. The more down level of consciousness is Annamaya. అన్నిటికన్నా అధమ చైతన్యాన్ని అన్నమయ అంటారు. In Annamaya, the more strong impetus is to eat. ఈ అన్నమయ చైతన్యంలో ఆహారం తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. And that is, everyone got this experience when the children born, and after 1-2 hours he feels some fire. ఇది అందరికీ అనుభవం ఉంటుంది. చిన్న శిశువు జన్మించాడు అనుకోండి, కొన్ని నిమిషాల్లోనే అతనికి ఆకలి మొదలవుతుంది. He don't understand anything, but he feel fire. అతనికి కడుపులో మంట తెలుస్తూ ఉంటుంది. So what to do? ఏం చేయాలి? He cry. ఏడుస్తాడు. And when he cry, the mother put milk in the mouth. ఆ శిశువు ఏడిచినప్పుడు తల్లి పాలు ఇస్తుంది. And after 3-4 hours again he feel fire, so he cry. మళ్ళీ 3-4 గంటల తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ ఏడుస్తాడు. And he get again milk. మళ్ళీ తల్లి నోట్లో పాలు ఇస్తుంది. So this is the first realization everyone got. ఇక్కడ మన అందరికీ ఈ సాక్షాత్కారం అనుభవం అయితే ఉంది. When I complain, I get food. నాకు ఆకలిస్తే ఆహారం కావాలని అడుగుతాను. Annamaya. Annamaya kana, kana, ana. Ana, kana. అన్నమయ అంటే అన్నము అన్నం అన్నం అని ఎప్పుడు ఇదే దృష్టి ఉంటుంది. This is the more down level. చైతన్యంలో ఇది చాలా అధమ చైతన్యం. There is another level, little more up. దానికన్నా కొంచెం ఉన్నతమైనది ఒకటి ఉంది. Pranamaya. అది ప్రాణమయ అంటారు. And Pranamaya, the more strong impetus is to defend himself. ప్రాణమయ చైతన్యం ఎలా ఉంటుందంటే తనను తను రక్షించుకోవాలి అనేది ఎక్కువగా ఉంటుంది. Everybody have one motor, everybody have one car, everybody have one house, everybody have one family. So me also I must to have one car, one motor, one family, one house. ప్రతి ఒక్కరికి ఒక వాహనం ఉంటుంది, కారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కుటుంబం ఉంటుంది. కాబట్టి నాకు ఒక బండి కావాలి, నాకంటూ ఒక కుటుంబం కావాలి. So I start to defend myself. I must to find one job. కాబట్టి money by any way. నన్ను నేను పోషించుకోవాలి, నన్ను నేను రక్షించుకోవాలి, కాబట్టి ఉద్యోగం చేస్తాను లేదా వ్యాపారం చేస్తాను. This is a strong impetus. Pranamaya. ఇది ప్రాణమయ చైతన్య స్థితిలో నన్ను నేను రక్షించుకోవాలి. Yeah. So the most of people in the world then get impetus from these two level of consciousness. Annamaya, Pranamaya. ప్రపంచంలో అందరి ప్రజలు ఈ రెండు చైతన్యాల్లోనే పనిచేస్తుంటారు. This is material level. ఇది భౌతిక స్థాయిలో ఉన్నటువంటి చైతన్యం. And after is another one, material level, Jnanamaya. మరొకటి ఉంది భౌతిక స్థాయిలోనే, అది జ్ఞానమయ చైతన్యం. Jnanamaya is the more high level in the material level. భౌతికమైనటువంటి స్థాయిల్లో జ్ఞానమయ చైతన్యం ఉన్నతమైనది. Jnanamaya is when you understand the problem is not only to eat and to defend myself. The problem is to know something about God. Who is Him? Who I am? జ్ఞానమయ చైతన్యంలో ఎలా ఉంటుందంటే, ఇది ఆహారము, శరీర రక్షణ ఇవేనా? ఇవి కాదు అసలైనవి. తెలుసుకోవాలి దేవుడు ఎవరు, నేనెవరు. So this is the more high level, material level. This is the more high. ఇది కూడా భౌతికమే, అయితే ఉన్నతమైంది భౌతికంలో. And everyone here was in this level, or is in this level, is or was. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటువంటి చైతన్యంలో ఉన్నారు ఒకప్పుడు, లేదా ఉన్నారు ప్రస్తుతం. Get interesting to know something about God.
భగవంతుని గురించి కొంచెం తెలుసుకుందాము. And after that there is two another level of consciousness. ఈ స్థాయి తర్వాత మరొక 2 స్థాయిలు ఉన్నాయి చైతన్యం. Vijnanamaya, Anandamaya. విజ్ఞానమయ, ఆనందమయ. Vijnanamaya is impersonal. విజ్ఞానమయ అనేది నిరాకారం. And Anandamaya is the more high level. ఆనందమయ అనేది Anandamaya Vyasat. ఆనందమయ చాలా ఉన్నతమైనది. This is the more high level. చాలా ఉన్నతమైనది ఇది. So we will read something about him. ఇప్పుడు మనం చదవబోయే శ్లోకంలో ఆ ఆనందమయం గురించి చదువుతాం. So Bhagavad Gita City chapter 15, the yoga of the Supreme Person. భగవద్గీత యథాతథం అధ్యాయం 15. Text 15. 15. 15వ అధ్యాయం 15వ శ్లోకం. Sarvasya chaha hridhi sanivishto సర్వస్య చాహం హృది సన్నివిష్టో matta smritirgyanamapohanam cha మత్తా స్మృతిర్జ్ఞానమపోహనం చ vedacha sarvairaham vedyo వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో vedanta krid vedavidevachaham వేదాంతకృత్ వేద విదేవ చాహం sarvasya chaham hridhi sanivishto సర్వస్య చాహం హృది సన్నివిష్టో matta smritirgyanamapohanam cha మత్తా స్మృతిర్జ్ఞానమపోహనం చ vedacha sarvairaham vedyo వేదైస్య సర్వైరహమేవ వేద్యో vedanta krid vedavidevachaham వేదాంతకృత్ వేద విదేవ చాహం sarvasya chaham hridhi sanivishto అస్య చాహం హృది సన్నివిష్టో matta smritirgyanamapohanam cha మత్తా స్మృతిర్జ్ఞానమపోహనం చ vedacha sarvairaham vedyo వేదైస్య సర్వైరహమేవ వేద్యో vedanta krid vedavidevachaham. వేదాంతకృత్ వేద విదేవ చాహం. Someone want to read? చెప్పండి శ్లోకం Prabhus? చెప్పండి. ఎవరు Someone want to read? చెప్పండి. Jiv Jago. సర్వస్వచాహం హృది సన్నివిష్టో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైర అహమేవ వేద్యా వేదైస్య సర్వైరహం వేదాంతకృద్వేద విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद् वेदविदेव चाहम्. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृत् वेदविदेव चाहम्. Mataji's
అమ్మా మీరు చదవండి, మైక్ ఉందా లేదా? మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం Sarvasya, of all living being, సర్వజీవుల యొక్క cha చ and మరియు aham, అహం I, నేను Riddhi, హృది on the heart, హృదయమునందు Sanivishtaha, సన్నివిష్ట situated, ఉన్నవాడను, Mataha, మత్త from me, నా నుండి, Smriti, స్మృతి remembrance, జ్ఞాపక శక్తి, Jnanam, జ్ఞానం knowledge, జ్ఞానము, Apohanam, అపోహనం forgetfulness, మరుపుతనము, Cha చ and కూడా, Vedai, వేదై by the Vedas, వేదముల చేత, Cha చ also, కూడా, Sarvai, సర్వై all, అన్ని, Aham, అహం I am, నేను, Eva, ఏవ certainly, నేనే, Vedyaha, వేద్య knowable, తెలియదగిన వాడను, Vedanta Krit, వేదాంతకృత్ the compiler of the Vedanta, వేదాంతమును కూర్చిన వాడను, Vedavit, వేదవిత్ the know of the Vedas, వేదములు తెలిసిన వాడను, Eva, ఏవ certainly, నిశ్చయముగా, Cha చ and మరియు Aham, అహం I. నేనే. Translation a purport by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. I am sitting in everyone's heart, and from me came remembrance, knowledge, and forgetfulness. By all the Vedas, I am to be known. Either I am to compilate of Vedanta, and I am the knower of the Vedas. భావము, నేను సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను. నా నుంచి స్మృతి, జ్ఞానం, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములను ఎరిగిన వాడను నేనే. So the Supreme Lord is situated as Paramatma in everyone's heart, and it is from Him that all activities are initiated. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున అందరి హృదయమునందు ఉన్నాడు. ఆ పరమాత్మ నుండియే ప్రతి ఒక్కరి కర్మలు ఆరంభమగుచున్నవి. The living entity forget everything of his past life, but he has to act according to the direction of the Supreme Lord, who is witness to all his work. అయితే జీవుడు గత జన్మకు సంబంధించిన విషయములన్నీ మర్చిపోవును. అయితే సమస్త కర్మలకు సాక్షిగా పరమాత్మ రూపమున ఉండు భగవాను నిర్దేశమును అనుసరించియే వర్తించవలసి ఉండును.
In reality, everyone is witness of his situation. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ యొక్క కర్మకు వాళ్ళే సాక్షులు. Because the soul has perception. నేను చూసినప్పుడు గ్రహిస్తాను. So get perception of everything. నా కంటికి ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అదంతా గ్రహిస్తాను నేను. But the Supreme Personality of Godhead, he have perception of everything. No limit. మనకైతే మన కంటికి కనిపించిందే గ్రహిస్తాము, కానీ దేవాది దేవుడికి పరిమితి అంటూ లేదు, సర్వము గ్రహించగలడు. Our perception is limited. మన గ్రహణ శక్తి పరిమితమైనది. But the Paramatma perception is unlimited. పరమాత్మ యొక్క గ్రహించే శక్తి అపరిమితం. He can see everyone, what's happening, everyone person, everywhere, every planet, every universe, everything. పరమాత్మ ప్రతి ఒక్కరి గురించి, ప్రతి గ్రహం గురించి, ప్రతి విశ్వం గురించి తెలుసుకొని ఉంటాడు. So when we realize this point, the only thing we can do is to surrender. ఈ విషయం మనకు అవగాహనకు వస్తే పరమాత్మకు సర్వము తెలుసు అని మనం చేసేది ఒకటే, శరణాగతి పొందాలి. Spiritual life starts when you touch the ground with the head. ఆధ్యాత్మిక జీవనం మొదలవుతుంది నీవు నీ తలను నేల కాంచాలి. And that we can do only by the mercy of the Lord. అది కేవలం భగవంతుడి కరుణ ద్వారా సాధ్యమవుతుంది. Because there is millions people in the world that he never touch, he never make obeisance in anywhere. ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు చాలా మంది జీవితంలో ఒక్కసారి కూడా తల కింద ఆంచి ప్రణామం చేయరు. Yeah, even in International Society for Krishna Consciousness, in the big cities where there is big temple, you see some percent of people then come but cannot do obeisance. పెద్ద నగరాల్లో మన ఇస్కాన్ మందిరాలకు దర్శనానికి వచ్చేటువంటి ప్రజలు కొంత శాతం వాళ్ళు కింద తల వంచరు, ప్రణామం చేయరు. Then make approach and make pictures. కెమెరా తీసుకొని ఫోటోలు తీసుకుంటారు. I saw so many times that some people cannot do obeisance. నేను చాలాసార్లు చూశాను, మందిరానికి వస్తారు కానీ ప్రణామం చేయరు. The community Vaishnava, the men do dandavat. అయితే వైష్ణవులు అయితే వచ్చిన వెంటనే దండవాత్ ప్రణామం చేస్తారు. And the Vaishnavis touch with the head. వైష్ణవులు వాళ్ళ తల కూడా కింద అంచి ప్రణామం చేస్తారు. So there start a spiritual life. అక్కడ ఆరంభమవుతుంది ఆధ్యాత్మిక జీవితం. Without that is not possible. తల నేల కాంచనంత వరకు ఆధ్యాత్మిక జీవితం సాధ్యం కానే కాదు. And in India there is some information, even if it's time of Maya Devi, but there is some information about. ఈ విధంగా ప్రణామం చేసేదానికి కొంచెం జ్ఞానం అయితే ఉంది భారతదేశంలో, ఇంత మాయ ఉన్నప్పటికీ. Because the grandfather bring the children to the temple and show how to do obeisance. తాతలు ఏం చేస్తారంటే వాళ్ళ మనవరాళ్ళని చిన్నపిల్లల్ని గుడికి తీసుకొని వచ్చేసి ఇలా ప్రణామం చేయాలని చూపిస్తారు. But on the Western, even no 1% people do that. విదేశాల్లో 1% మంది కూడా తెలియదు ఇది. On the Western, the most of people say, I am Christian. ఆ విదేశాల్లో చాలా మంది ఏం చెప్తారంటే నేను క్రైస్తవుణ్ణి అంటారు. And then get here the cross. మెడలో శిలువ వేసుకుంటారు, ప్లస్ గుర్తు. Then say, I am Christian. అది చూపిస్తారు, నేను క్రైస్తవుని చూడండి అని. Then are convinced. వాళ్ళు స్థిరమైనటువంటి నమ్మిక కలిగి ఉన్నారు అందులో. One time my mother told me, I am Christian. మా అమ్మ చెప్పింది ఒకసారి నాతో, నేను క్రైస్తవురాలని. So I asked, with the instruction of which spiritual master have you performed this morning your spiritual duties? నీకు ఆధ్యాత్మిక బోధకుడు ఏం చెప్పాడు, ఉదయాన్నే ఏం చేయమని చెప్పాడు నీకు? She
she don't know what to say. ఏం చెప్పాలో సమాధానం అర్థం కాలేదు, తల అటు ఇటు తిప్పుతుంది. Because never do nothing. ఏంటంటే వాళ్ళు ఏం చేసేది లేదు ఆధ్యాత్మిక But కార్యకలాపాలు. they are inside, they living, there is one big cross of Jesus Christ. అక్కడికి వెళ్తారు, పెద్ద శిలువ ఉంటుంది, యేసుక్రీస్తు శిలువ వేసిన శిలువ. Yeah, 2020, 2223 years Christian. యేసుక్రీస్తు వచ్చి ఇప్పటికి 2023 సంవత్సరాలు. Yeah, 2023. 2023 సంవత్సరాలు. 2023 years, and the church is empty. చర్చిలు ఖాళీగా ఉన్నాయి ఈరోజు. On Sunday, some people go, some people. కొన్ని విశేషమైన దినాల్లో జనం కనిపిస్తారు. Yeah, yeah. But many times I distributed Srila Prabhupada book in these big cities in the western. Yeah. నేను విదేశాల్లో పెద్ద పెద్ద నగరాల్లో పుస్తక వితరణ చేశాను. And when they are reaching the 12 o'clock or 1 o'clock, I have to chant the Gayatri. మధ్యాహ్నం 12 గంట అయితే నేను గాయత్రి జపం చేసుకోవాలి. It's difficult in the city. You go door to door to give book, and you have to stop to chant the Gayatri. It's difficult to find one place to chant పెద్ద Gayatri. పెద్ద నగరాల్లో పుస్తక వితరణకు వెళ్తావు, ఇంటింటికి గాయత్రి చేసుకోవాలంటే స్థలం దొరకదు, ఎక్కడ కూర్చోవాలి అని. So 12 o'clock, 12:17 now, 12 o'clock, I say, okay, I have to chant Gayatri. 12 సమయం అయినప్పుడు చూసుకున్నాను, ఓ గాయత్రి చేయాలి కదా అనుకున్నాను. So I ask people, there is some church here in this city? నేను అడిగాను, ఇక్కడ మీ నగరంలో చర్చి ఉందా ఎక్కడైనా? No, people say, yeah, here, 200 meters and 100 meters on the right side, there is one church. 200 మీటర్లు ముందుకు వెళ్ళండి, ఒక 100 మీటర్లు ఎడమవైపుకి వెళ్ళండి, అక్కడ చర్చి ఉంది ఒకటి. So I go to chanting Gayatri in the church because I know the church is completely empty. చర్చికి ఎందుకు వెళ్తానంటే నేను గాయత్రి చేసుకోవడానికి నాకు తెలుసు చర్చి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, ఎవరు Nobody there, nobody, even not the priest. ఎవరు చివరికి ఆ ప్రీస్ట్ కూడా ఉండడు దాంట్లో. So very nice place to go sitting and chant Gayatri. అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చుంటాను, గాయత్రి చేసుకుంటాను. Yeah, every day I do that. ప్రతిరోజు అంతే నేను చేసేది. In front of Jesus Christ. జీసస్ యేసుక్రీస్తు ముందర కూర్చొని గాయత్రి చేసుకుంటాను. Hare Krishna, హరే Krishna, Krishna, Hare Hare, హరే రామ Hare Rama, Rama Rama, Hare Hare. So Prabhupada say, therefore, he begin his work according to his past deed, karma. మనం ఇక్కడ నివసిస్తున్నామంటే మన గత జన్మ కర్మానుసారమే నివసిస్తున్నాం. Required knowledge is supplied to him and remembrance is given to him, and he forgets also about his past life. అది ఇక్కడ అతనికి జ్ఞాపకం తీసుకురాబడుతుంది గత జన్మను గురించి. Krishna is the remember and the forgetter. కృష్ణుడు ఉన్నాడు మన హృదయంలో, కృష్ణుడి వల్లనే మనకు జ్ఞాపకం కానీ మరపు కానీ కలుగుతుంది. He controls everything. ఆయనే నియంత్రించేది మొత్తం, Also our thinking. మన ఆలోచనను కూడా. He make you remember something. నీకు జ్ఞాపక శక్తినిచ్చేది కూడా పరమాత్మయే. And he make you forgetter also. అది మర్చిపోయేట్టుగా చేసేది కూడా పరమాత్మయే. He's the best friend. చాలా సన్నిహిత మిత్రుడు. If you have some bad idea, he make you forgetter. ఏదైనా నేను బాధ పెట్టేటువంటి అంశం ఉందనుకో, దాన్ని మర్చిపోయేట్టుగా చేస్తాడు. If you don't know what to do, he give you one good idea. నీకు ఏది ఏం చేయాలి తోచట్లేదు, ఒక మంచి సూచన ఇస్తాడు హృదయంలో. So everything depend of the mercy of the Lord. ఇదంతా కూడా భగవంతుడి కరుణయే. When we reach in this point, when we understand this point,
we are really in Krishna consciousness. ఈ స్థాయికి మనం చేరుకుంటే నిజంగా అప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్లు. Hare Krishna, హరే కృష్ణ, Krishna, Krishna, Hare Hare, Hare Rama, 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 Hare Hare. Thus, the Lord is not only all-pervading, He is also localized in every individual heart. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపకుడే కాకుండా ప్రతి ఒక్కరి హృదయంలోనూ కూడా ఉన్నాడు. He awards the different fruitive result. జీవుడి యొక్క కర్మలను అనుసరించి ఫలమునిస్తుంటాడు. He is worshipable not only as the impersonal Brahman, the Supreme Personality of Godhead, and the local Paramatma, but as the form of the incarnation of the Vedas as well. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మను మాత్రమే కాకుండా వేదములో అవతారముగా కూడా అతడు పూజనీయుడు. For that we read today, Vedacha sarvairaham eva vedyo vedanta krid vedavid evachaham. కనుకనే ఈరోజు మనము చర్చించిన శ్లోకం ఇందులో వేదాల గురించి ఉంది. The Veda give the right direction to people so that they can properly mold their life and their life and come back to Godhead, back to home. కాబట్టి వేదాలు ఏం చేస్తాయంటే జనులకు సరైన సమాచారాన్ని అందిస్తాయి, ధర్మబద్ధముగా నివసిస్తూ భక్తికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకొని తిరిగి భగవద్ధామం చేరేదానికి. How is that? You one plane leave the airport of Delhi, ఉదాహరణకి and after 20 hours maybe reaching London. ఒక ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఒక విమానం పైకి లేచింది, 20 లేదా 24 గంటల తర్వాత మరొక చోట దిగింది. There is very, very bad weather. No, you cannot see anything. Everything is darkness. ఆ విమానాశ్రయంలో ఎక్కడైతే దిగిందో అక్కడ వాతావరణం మొత్తం చీకటిగా ఉంది. So the pilot leave Delhi in the darkness. ఆ విమానాశ్రయము అంత చీకట్లో ఉంది, అక్కడి నుంచి విమానం పైకి లేస్తుంది. And go up 10,000 meters. 10,000 మీటర్లు పైకి వెళ్తాడు. Take the direction of London. Take the direction of London. లండన్ దిశగా అంత ఎత్తు ఎగిరిన తర్వాత లండన్ దిశగా విమానాన్ని నడుపుతాడు. And because everything is darkness, he don't see anything. ఏమి కనిపించదు, మొత్తం అంధకారమే, Very bad weather. వాతావరణం కూడా సరిగ్గా లేదు. But in one moment, he go down, and he see the line of light in the airport of London. అయితే ఆ విధంగా ప్రయాణం చేసిన తరువాత చాలాసేపటి తరువాత కొంచెం కిందకు వస్తూ ఉంటే అప్పుడు ఏం కనిపిస్తుందంటే విమానాశ్రయంలో ఉన్నటువంటి ఒక పెద్ద వెలుతురు కనిపిస్తుంది. So he took the floor and stopped in London. అక్కడికి కిందకి దిగి లండన్ విమానాశ్రయంలో ఆపాడు. How is possible? ఇది ఎలా సాధ్యమైంది? He leave Delhi, he don't see anything, and after hour he stopped in London, he don't see anything. How is possible? అంత చిమ్మ చీకట్లో ప్రయాణం ఎలా చేశాడు, మరి సరిగ్గా లండన్ విమానాశ్రయం ఎలా చేరుకున్నాడు, ఎలా సాధ్యమైంది? He reached by instruction. కేవలం సూచనల అనుసారమే అతను విమానం అక్కడ దించాడు. He learned for years how to drive in one plane. చాలా సంవత్సరాలు శిక్షణ తీసుకున్నాడు విమానాన్ని ఈ అంధకారంలో కూడా ఎలా నడపాలి, How to know where I am. ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అనేది తెలుసుకున్నాడు. He studied for years. చాలా సంవత్సరాలు పడుతుంది అతనికి. And one time he got the experience to fly. ఆ విధంగా నేర్చుకున్న తర్వాత అనుభవం వస్తుంది విమానం నడపడానికి. And he followed the instruction. అతను పొందిన సూచనలు అనుసరిస్తాడు. He reached in London by instruction because he don't see anything. తను సొంతగా
దృష్టి ద్వారా ఏం వెళ్ళడు, తన సూచనలను అనుసరించడం ద్వారా అంత చీకట్లో అయినా సరే లండన్లో దిగుతాడు. And in the material world, the living entity have this problem, don't know anything. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవుడు దృష్టి కోల్పోయి ఉన్నాడు, ఏం చూడలేరు. Even Brahma, బ్రహ్మదేవుడు కూడా he one day he saw himself there in one lotus flower, everything was dark, down was water, he don't know where he is, what to do. బ్రహ్మదేవుడు కూడా ఒకరోజు మొట్టమొదట తనని తను చూసుకున్నాడు, తను పద్మంలో ఉన్నాడు, చుట్టూ అంధకారం, కింద నీళ్లు, ఏం చేయాలి, ఏమి నేను తెలియదు. He waited for years, చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు, he don't understand anything. అర్థం చేసుకోలేకపోయాడు. So he went out to see what is there in the water. నీళ్ళలో దిగి చూశాడు ఏముందని, And he don't see anything, so he come up again. ఏం ఆచూకీ దొరకలేదు, పైకి వచ్చాడు. And after he got the first instruction, అతనికి మొట్టమొదటి సూచన లభించిన తర్వాత tappa, ఏంటది అంటే తపస్సు. and this is the situation in the material world, tapasya. భౌతిక ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఇది, తపస్సు స్వీకరించాలి. So everybody is in this situation. If he have no instruction, he don't know who is where to go. భౌతిక ప్రపంచంలో మన అందరి పరిస్థితి అదే, మనకు సూచనలు లేవు అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. Sambandha is the first instruction. మొట్టమొదటి సూచన ఏంటంటే సంబంధం గురించి. That come from the Vedas. ఇది వేదాల నుంచి వస్తుంది. మన Sambandha, who I am, who is him, what is our relation. నేనెవరు, ఆ దేవుడెవరు, నాకు ఆయనకి ఏం సంబంధం ఉంది. Avideya is activity. Activity. అభిధేయ అంటే నేనేం చేయాలి ఇప్పుడు. Everybody have, because the mind is active. The mind is active. మనసు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. But we need one direction. అయితే ఏం చేయాలి అనే దానికి ఒక నిర్దేశం కావాలి. It's necessary one direction, one aim. కానీ ఒక లక్ష్యము, ఒక నిర్దేశం అనేది ఉండాలి. And prayojana is the aim. ప్రయోజనం వచ్చేసి లక్ష్యం, Krishna prema. అది కృష్ణుని ప్రేమించడం. So everybody must to have this, at least this information. అందరికీ ఈ సమాచారం, కనీస సమాచారం ఉండాలి. What for? ఎందుకోసం? To drive your plane in the right way. నీ యొక్క విమానాన్ని సరైన దిశలో నడపడం కోసం ఈ కనీస జ్ఞానం ఉండాలి. Srila Prabhupada say in the one day you will go alone with your plane. ప్రభుపాద చెప్పారు, ఒకనొక రోజు వస్తుంది నీ విమానం నువ్వే నడుపుకోవాల్సి ఉంటుంది. And in one moment you will see your plane go in one forest where there is fire. ఒకనొక సమయంలో నీ విమానము ఒక అడవిలో దవానలం లేసి ఉంది, అటువైపు వెళ్తోంది. But here you have no instruction how to drive in the plane. అయితే నీకు సరైనటువంటి శిక్షణ లేదు విమానం ఎలా నడపాలి. So in this moment you will look here and there to ask help because the plane go to the fire. ఆ సమయంలో నువ్వు కుడివైపున ఎడమవైపున చూస్తావు, ఎవరైనా సహాయం చేస్తారా అని. ఎవరున్నారు నీకు అక్కడ? In this moment there will be nobody, only you and your plane. అక్కడ విమానం పైన ఉంది, అడవిలోకి వెళ్తోంది, అటు ఇటు చూసావు, ఎవరు లేరు నీకు సహాయం చేయడానికి, నువ్వు నీ విమానం తప్ప. And this is the situation. Everyone must to get the instruction. Veda means knowledge. కాబట్టి ప్రతి ఒక్కరి స్థితి ఇది. వేద అంటే సూచనలు. And this instruction coming from Krishna. ఈ వేదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కృష్ణుడి నుంచి వస్తున్నాయి. Those who reach on the end of the life without information, covered by ignorance, then born in the animal kingdom.
ఎవరైతే ఈ వేద సమాచారం లేకుండా జీవిస్తారో జీవితాంతము అటువంటి వాళ్ళు మళ్ళీ జంతువులుగా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. That is writing. That is writing in the chapter 14, text 15. Rajasi pralayam gatva karma sangishu jayate tatta pralina tamasi mudayonishu jayate. When one die in the mood of passion, he take birth among those engaged in fruitive activities. And when one die in the mood of ignorance, he take birth in the animal kingdom. 14వ అధ్యాయంలో 15వ శ్లోకం. రజోగుణమునందుండి మరణించువాడు కామ్యకర్మ రతులయందు జన్మించును, తమో గుణమునందుండి మరణించువాడు జంతురాజ్యమున జన్మించును. So it's necessary to overcome ignorance. కాబట్టి మనం అజ్ఞానాన్ని జయించాలి. For that we have Bhagavad Gita. దానికోసమే భగవద్గీత ఇచ్చారు మనకి. So Srila Prabhupada writing here, the Vedas offer knowledge of the Supreme Personality of Godhead, Krishna. And Krishna, in his incarnation as Vyasadeva, is the compiler of the Vedanta Sutra. ఇక్కడ ప్రభుపాల వారు చెప్తున్నారు, వేదాల ద్వారా మనకు కృష్ణుడు సమాచారాన్ని ఇచ్చాడు. మరి వేదాలని ఎవరు రాశారంటే భగవంతుడి అవతారమైన వ్యాసదేవుడు. The commentation on the Vedanta Sutra by Vyasadeva in the Srimad Bhagavatam give the real understanding of Vedanta Sutra. ఈ వేదాంత సూత్రాలకు నిజమైనటువంటి భాష్యం శ్రీమద్ భాగవతం ద్వారా ఇవ్వబడింది. And the Vedanta Sutra is composed by 4 chapters. వేదాంత సూత్రాల్లో 4 అధ్యాయాలు ఉన్నాయి. The first chapter and the second chapter is about Sambandha. అందులో మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం సంబంధ జ్ఞానం. Yeah, and the third chapter is about Abhideya. 3వ అధ్యాయం అభిధేయ. And the fourth chapter is about Prayojana. 4వ అధ్యాయం ప్రయోజనం. The Supreme Lord is so full that for the deliverance of the conditional soul, He is the supply and digest of foodstuff, the witness of His activity, and the giver of knowledge in the form of the Vedas, and at the Supreme Personality of Godhead, Sri Krishna, the teacher of the Bhagavad Gita. బద్ధజీవుని ముక్తి కొరకు పరమపురుషుడు సంపూర్ణుడగుటచే బద్ధజీవుని ముక్తి కొరకు అతడు ఆహార ద్రవ్యములను సమకూర్చును మరియు జీర్ణము చేయుచుండును. అంతేకాకుండా అతడు బద్ధజీవి అన్నింటికీ సాక్షిగా ఉండును. అతడు వేదముల రూపమున జ్ఞానమునొసగుట, గురువు రూపమున భగవద్గీతను ఉపదేశించుట వంటివన్నీ చేయుచున్నాడు. He is worshipable by the conditional soul. Thus, God is all God. God is all merciful. కనుకనే శ్రీకృష్ణుడు బద్ధజీవులకు సర్వదా పూజనీయుడు. ఈ విధముగా అతడే సర్వోత్తముడు మరియు సర్వ దయామయుడు. Antaha pravishtaha shatta jnananam. The living entity forget as soon as he quite his present body, but the beginning is work again, initiated by the Supreme Lord. ప్రస్తుత దేహమును విడిచినంతనే జీవుడు సర్వము మర్చిపోవును. కానీ దేవాది దేవునిచే ప్రేరేపించబడి తిరిగి తన కర్మలను ఆరంభించును. Although he forget, the Lord give him the intelligence to renew his work where he ended his last life. జీవుడు మర్చిపోతాడు, కానీ పరమాత్మ తన జీవుడి యొక్క పూర్వజన్మలో ఎంతవరకు ఏం చేస్తున్నాడో అది తిరిగి అక్కడి నుంచి పని ఆరంభించేదానికి జ్ఞానాన్ని ఇస్తాడు. So not only do a living entity enjoy or suffer in this world,
according to the dictation from the Supreme Lord situated located in the heart. But he received the opportunity to understand the Veda from him. ఇక్కడ ఒకటేంటంటే గత జన్మ కర్మానుసారం సుఖము దుఃఖము అనేది పరమాత్మ ద్వారా ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా ఆ వేదాలను అవగాహన చేసుకునేటువంటి అవకాశం కూడా పరమాత్మ ఇస్తాడు ఇక్కడ. If one is serious about understanding the Vedic knowledge, then Krishna give the required intelligence. ఎవరైనా వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని గంభీరంగా శ్రద్ధగా ఉంటే వాళ్ళకి తగిన జ్ఞానాన్ని కృష్ణుడే ప్రసాదిస్తాడు. Why do he present the Vedic knowledge for understanding? ఇది వైద జ్ఞానం ఉండేదే మనం అవగాహన చేసుకోవడం కోసం. Because a living entity individually need to understand Krishna. ప్రతి జీవుడు కూడా తనకు తాను కృష్ణుని అర్థం చేసుకోవాలి. Vedic literature confirms this. So savai vedaski yate. In all Vedas literature begin from the four Vedas, Vedanta Sutra and the Upanishad and Purana. The glory of the Supreme Lord are celebrated. ఈ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా దేనికోసం అంటే శ్రీకృష్ణుడి యొక్క మహిమలను గొప్పతనాన్ని వైభవాన్ని తెలుసుకోవడం కోసమే. By performance of Vedic ritual, discussion of the Vedic philosophy and worship of the Lord in devotional service, he is attained. కృష్ణుని ఎలా పొందాలి అనేది వైదిక కర్మలను నిర్వహించుట చేత, తత్వంను అర్థం చేసుకుంట చేత, భక్తియుక్త సేవ ద్వారా సాధ్యమవుతుంది. Therefore, the purpose of the Veda is to understand Krishna. కనుక వేదాల లక్ష్యమే కృష్ణుని అర్థం చేసుకోవటం. The Veda gives us direction by which to understand Krishna and the process of realizing Him. వేదాలు మనకు కృష్ణుని ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు అర్థం చేసుకోవాలి, ఆ విధానం కూడా ఇస్తాయి. Hare Krishna, హరే కృష్ణ 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 Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. The ultimate goal is the Supreme Personality of Godhead. Vedanta Sutra 114 confirm this is the following word that tattu samanvayat. One can attain perfection in 3 stages. శ్రీకృష్ణ భగవానుడే పరమ గమ్యం అనే విషయమును వేదాంత సూత్రం నందు తెలుపబడినది, నిర్ధారించబడినది. By understanding Vedic literature, one can understand his relationship with the Supreme Personality of Godhead. By performing the different process, one can approach Him, and at the end, one can attain the supreme goal, who is no other than the Supreme Personality of Godhead. కనుక ఈ వేదాలలో మనకు మూడు దశల్లో జ్ఞానం ఉంటుంది. ఒకటి మనకు దేవాది దేవుడితో గల సంబంధం ఏంటి, రెండవది భగవంతుని ఎలా పొందాలనేటువంటి అర్చన పద్ధతులు, మూడవది ఆ విధంగా చేయటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం. In this verse, the purpose of the Veda, the understanding of the Veda and the goal of the Veda are clear, definite. ఈ శ్లోకం నందు వేదముల ప్రయోజనం, వేదముల అవగాహన, వేదముల గమ్యం స్పష్టంగా వివరించబడింది. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare Ram, Hare Ram, Hare. So Vedavyas, he spent so many years writing Vedas. వ్యాసముని చాలా సంవత్సరాలు సమయం వెచ్చించారు వేదాలు రాయటానికి. And one day Narada Muni came to see him. Narada Muni was the spiritual master of Vyasadeva. ఒకరోజు నారదముని వస్తారు వ్యాసముని దగ్గరికి. వ్యాసముని యొక్క గురువు నారదముని. And he saw Vyasadeva unhappy. వచ్చినప్పుడు వ్యాసముని అసంతృప్తిగా ఉన్నారు.
So Narada Muni, he smiled. He saw the Vyasadeva unhappy. He said, you spend years to write in the Vedas and you are unhappy. వ్యాసముని అసంతృప్తిగా ఉన్న చూసి నారదముని అడుగుతారు, ఎన్నో సంవత్సరాలు గడిపావు వేదాలు రాయటానికి, రాసిన తర్వాత ఎందుకు సంతోషంగా లేవు నువ్వు? Narada Muni said, you are unhappy because you forget God. నారదముని దానికి సమాధానం కూడా చెప్తారు, నీకు ఎందుకు అసంతృప్తిగా ఉందంటే నువ్వు భగవంతుని మర్చిపోయావు. It's very important to follow the process, Vedic process. కాబట్టి వైదిక జ్ఞానాన్ని అనుసరించడం అయితే ముఖ్యమే. Yeah, but in the Vedic process is instruction. For example, worship demigod. అయితే వైదిక మార్గాన్ని అనుసరించాలి వాస్తవమే, అయితే వేదాలలో సూచనలు కొన్ని ఉన్నాయి దేవతారాధన గురించి. What about Krishna? మరి కృష్ణుడి గురించి Practice yoga, మరి యోగా అభ్యాసం చేయాలి, Ashtanga yoga. అష్టాంగ యోగం. So what about Krishna? మరి కృష్ణుడి గురించి ఎలా తెలుసుకోవాలి? Charity. దానం కూడా ఇవ్వబడింది వేదాల్లో. But what about Krishna? మరి కృష్ణుడి గురించి ఏంటి? Yeah. Respect of the Varnashrama. వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించడం ఉంది. Dharma, Artha, Kama, to have moksha. తర్వాత ధర్మ అర్థ కామ మోక్షముల గురించి But ఉంది. where is Krishna? మరి కృష్ణుడి గురించి ఎక్కడ? So this process is indirect process. కాబట్టి ఈ విధానము పరోక్ష విధానం. It's okay to get opportunity to reach on the end. అయితే ఇది పరోక్ష విధానం సహాయం చేస్తుంది ఏదో ఒక రోజు నువ్వు గమ్యం చేరడానికి. But this process is indirect. The Vedic process is indirect. Everybody must to follow. ఇది పరోక్ష విధానం ఇది. Yeah, because it's very, otherwise you are animal if you don't follow anything. నువ్వు వైదిక నియమాలు పాటించకుంటే జంతువుగా ఉండిపోతావు. But after the instruction of Narada Muni, Vyasadeva changed the aim. నారదముని నుంచి ఉపదేశం పొందిన తర్వాత లక్ష్యం ఏంటి అనేదాన్ని మార్చారు వ్యాసముని. Before was Dharma, Artha, Kama. To have moksha. నారదముని కలవకముందు రాసింది ఏంటంటే ఆయన చివరిగా ధర్మ అర్థ కామ చివరిగా మోక్షం. After meeting Narada Muni, he started writing Nama, Rupa, Guna, Lila. నారదమునిని కలిసిన తర్వాత వ్యాసముని లక్ష్యాన్ని మార్చారు. ఏంటి? నామ రూప గుణ లీల. The name of Krishna, Nama, Rupa, the form of Krishna, Nama, Rupa, Guna, the qualities of Krishna, Nama, Rupa, Guna, Lila, the pastime of Krishna. There is Krishna. కృష్ణనామము, తర్వాత కృష్ణుడి యొక్క రూపం గురించి, కృష్ణుడి గుణాల గురించి, కృష్ణుడి యొక్క లీలల గురించి రాశాడు. But in the Vedic process, there is no God. వైదిక విధానంలో చూస్తే అక్కడ భగవంతుడి గురించి ప్రస్తావన ఉండదు. For that, Chaitanya Mahaprabhu came in, Nityananda Prabhu, and explain what is the Yuga Dharma. కాబట్టి నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు వచ్చారు, యుగధర్మం ఏంటో వివరించారు. Shravanam Kintanam Vishnu Smaranam Padasevanam Archana Vandana Dasyam Sakyam Atma Nivedana. ఏం వివరించారు? శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ 9 విధానాలు మనకు వివరించారు. This is direct. ఇది ప్రత్యక్ష విధానం. ఇది In all this activity, Krishna is there. ఈ 9 విధానాల్లో కృష్ణుడు ఉన్నాడు. It's not like in the Vedic process. ఇది వైదిక విధానంలా కాదు. ఇది Sravanam hear about, Sravanam Kirtanam Vishnu, hear about and worship Vishnu. విష్ణువు గురించి వినడం, తర్వాత విష్ణువును ఆరాధించడం. There is Krishna. ఈ విధానాల్లో కృష్ణుడు. Sravanam Kirtanam Vishnu, Smaranam, remember Krishna. తర్వాత స్మరణం,
కృష్ణుని స్మరించుకోవటం, Pada Sevanam, serve Krishna, తర్వాత పాద సేవనం, or the devotees of Krishna. కృష్ణుడికి సేవించడం, కృష్ణ భక్తుల్ని సేవించడం. Every morning we offering drop of water for the Tulasi ప్రతిరోజు మనం తులసికి నీళ్ళు అర్పిస్తున్నాం, and glorify Tulasi. తులసిని And turn around. కీర్తిస్తున్నాము, Turn around ప్రదక్షిణ Tulasi. చేస్తున్నాము. That is also Pada Sevana. ఇది కూడా పాద సేవనమే. Savanam Kirtanam Vishnu Smaranam Pada Sevana Archana. Archana. Then do now. Archana. Then do Arti. Don't open. After class. Eh? Then waiting. Oh. Okay. Srimad Bhagavad Gita ki jai. Srila Prabhupada ki jai. Jai Gur Premanande.